బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది కమిషన్. నిన్న ఎర్రవల్లిలో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ నోటీసులపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కమిషన్ విచారణకు ఇద్దరికి వేరువేరు తేదీలు ఖరారు చేయడంతో నోటీసులను ఫాలో అయ్యి విచారణకు హాజరవుతున్నట్లు సమాచారం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణకు జరుపుతుంది. ఇప్పటికే పలువురు అధికారులను విచారించింది కమిషన్. తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కేసీఆర్ ను జూన్ 5న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారికి సైతం నోటీసులు పంపింది. కేసీఆర్ విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ దుర్గారెడ్డి, ఇప్పటికే నోటీసులు పంపడం జరిగింది కమిషన్. మరి హాజరవరా కేసీఆర్ అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా ఉంది. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరవ్వకపోతే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది? రత్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో మాత్రము భారీగా అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ మాత్రము నోటీసులు జారీ చేసింది. జూన్ 5న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, జూన్ 6 నాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు, అదేవిధంగా జూన్ 9న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆనాడు ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ మంత్రిగా ఉన్నారు కనుక అతను కూడా హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసింది. 69,000 కోట్ల నుండి 97,000 కోట్ల వరకు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖర్చు ఉంటుందని చెప్పి వాళ్ళు నివేదిక సమర్పించాల్సిన ఉంది కనుక ఆ దిశగా ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మనం చూసినట్లయితే ఆ కాళేశ్వరం ప్లాను ప్రణాళిక వ్యయంగా జరిగిందా లేకుంటే ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా అని చెప్పి కూడా ఆ మే 24 నాడు ఏర్పాటు చేసిన కమిషన్ ఒక సంవత్సరం కాలం పాటు ఇంజనీర్లు వివిధ విభాగాలకు సంబంధించిన వారందరినీ కూడా పూర్తిగా విచారించింది. దీంతో భాగంగానే ఇంకా ఈ నెల లాస్ట్ 31 వరకు ఆ నివేదిక ఇవ్వాల్సింది ప్రభుత్వానికి, కానీ మరో 2 మాసాలు పొడిగించింది. దీంతో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి ఈటల రాజేందర్, హరీష్ రావులు అంటే వీరికి కూడా పూర్తిగా సాక్ష్యాధారాలతో పాటు విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. పోస్టర్లు పంపించింది. నేరుగా కూడా నోటీసులు అందించే సమయం అయితే ఆసన్నమైందని చెప్పవచ్చు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత నిన్ననే అంటే నోటీసులు రాకముందే ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ఫామ్ హౌస్ లో ఒక అరగంట భేటీ అయ్యారు. అంటే నిజంగా నివేదిక వచ్చిన అంటే దాదాపు నోటీసులు వచ్చిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా వివరంగా కొంతగా సుదీర్ఘంగా చర్చ జరిగిన మాట వాస్తవమే తెలిసింది. దీంతో పాటు ముగ్గురిని కూడా విరివిడిగా అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 5 నాడు, 6 నాడు తన్నీర్ హరీష్ రావు, 9 నాడు ఈటల రాజేందర్ వీళ్ళంతా కూడా పూర్తిగా నివేదిక సాక్ష్యాధారాలతో పాటు కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆ దిశగా ముందుకెళ్తారా? గతంలోనే ఒక విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాల అవినీతిపై కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు కూడా మరి 5 తారీఖున హాజరవుతారా లేకుంటే హాజరు కాలేకపోతారా, కోర్టును ఆశ్రయిస్తారా, నోటీసులు తీసుకున్నాక ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక చర్చ అయితే మొదలైందని చెప్పవచ్చు రత్న. దీంతో పాటు మనం చూస్తే ఎక్కడైతే మేడిగడ్డ కుంగిపోయిందో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో అంచెలంచెలుగా 69,000 కోట్ల నుంచి 97,000 కోట్ల వరకు ఏ విధంగా పెంచుకుంటూ పోయారు. ఎక్కడ నిజంగా చూస్తే కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇసుక మీటర్ల మీద కాళేశ్వరం నిర్మాణం జరిగిందా లేకుంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మా నిధులు మా నియామకాల కోసం అని చెప్పి ఆనాడు రాష్ట్రం ఏర్పాటులో చాలా గొప్పలు చెప్పుకున్నారు. జాతీయ హోదా కల్పించలేదు కాళేశ్వరం ప్రాజెక్టుకి అని చెప్పి బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శనాస్త్రాలు చేశారు. దీంతో పాటు మేడిగడ్డ ఆ ప్రాంతంలో మాత్రము 2019లో కుంగిపోయింది. దాంతో పాటు అంటే దాదాపు వాళ్ళు కూడా అక్కడ నీటిని ఎత్తిపోతల పథకం కింద ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా లోపాలు చాలా అక్రమాలు జరిగాయని చెప్పి కూడా వివిధ విభాగాలకు సంబంధించిన ఇంజనీర్లే కావచ్చు లేకుంటే కాంట్రాక్టర్ కావచ్చు విడివిడిగా చర్చలు జరిపినప్పుడు ప్రధాన అంశాలు మాత్రం కమిషన్ ఎదుట పొందపరిచినట్టు తెలుస్తుంది. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన
వివరాలు ఏంటి, దాంతో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏ విధంగా వివరాలు అందించబోతున్నాడు, నిజంగా అటెండ్ అవుతాడా కాడా అనేది కూడా కొంత సందిగ్ధం నెలకొందని చెప్పవచ్చు. నిజంగా నోటీసులు వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఏ విధంగా ముందుకెళ్తారని ఒక రాష్ట్రంలో మాత్రం చర్చ అయితే మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే తెలంగాణ రాష్ట్రమే తలమానికముక 1,00,000 ఎకరాలకు మాగానిగా మారబోతుంది కనుక నిజంగానే దాదాపు సిద్దిపేట మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, రంగనాయక సాగర్ 3.5 టీఎంసీలు, ఆ తర్వాత కొండపోచమ్మ 15 టీఎంసీలు నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు నీటి పంపింగ్ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. కుడి ఎడమ కాలువ నుంచి అంటే రంగనాయక సాగర్ 9 మీటర్ల ఎత్తుకొచ్చే నుంచి ఆ రంగనాయక సాగర్ ఎత్తిపోతల పథకం నుంచి వివిధ ద్వారా అంటే కుడి ఎడమ కాలువ ద్వారా అందించడానికి మాత్రం ప్రణాళిక చేశారు. ఆ తర్వాత ప్రణాళిక కూడా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా మార్పులు చేశారని చెప్పి కొంతమంది కూడా నివేదికలు కావచ్చు, విచారణలు కావచ్చు, ఎదురైన వారందరూ కూడా ఆ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందర కూడా వివరాలు అందించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఈ రోజు మాత్రం చూస్తే అంటే నిజంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాత్రము ఆ దాదాపు వివిధ అంటే కోర్టుకు సంబంధించిన ఒకవేళ వెళితే ఏ విధంగా ఉండబోతుందని చెప్పి కొంతమంది లాయర్లను పిలుచుకొని కూడా ముందుకెళ్తారా, లేకుంటే డైరెక్ట్ నేరుగానే జోష్ కమిషన్ ముందు హాజరవుతారనే కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.